పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్లో సస్పెండ్ అయిన సీఐ చిన్నమలయ లొంగిపోయారు. ఓ మహిళపై అత్యాచారం చేశారనే కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో చిన్నమలయ ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు వినుకొండ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఏప్రిల్ 29న ధనలక్ష్మి అనే మహిళ తన్ను చిన్నమలయ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ. రవి, ఎవరైతే ఈ సిఐ చిన్నమల్లయ్య ఉన్నారో ఏప్రిల్ 29వ తేదీన తన మీద అత్యాచారం చేశారని చెప్పి ధనలక్ష్మి అనేటువంటి మహిళ ఆరోపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి ఈ చిన్నమల్లయ్య పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడులోనే అనేక చోట్ల కూడా ఆయన సిఐగా చేశాడు. అయితే మాత్రం ఆయన ప్రతి చోట కూడా కొంత వివాదాస్పదమైనటువంటి అధికారిగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైసీపీ గవర్నమెంట్లో ప్రధానంగా కూడా 2022లో అక్కడ ఉన్నటువంటి రాము అనే టీడీపీకి సంబంధించినటువంటి ఈ ఒక నాయకుడి మీద అయితే మాత్రం గన్తో బెదిరించినటువంటి సందర్భంలో దాన్ని చాలా సీరియస్గా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా ఆయన్ని చిన్నమలైనైతే సస్పెండ్ విఆర్కి పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అంతకు ముందు అయితే ప్రజెంట్ ఆయన వినుకొండలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో అయితే ఆ సందర్భంలో ప్రధానంగా కూడా ధనలక్ష్మి అనేటువంటి ఒక మహిళ మీద తనను అత్యాచారం చేశాడని చెప్పి ఆరోపణలు రావటం, ఆమె అయితే మాత్రం స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంటే ఈ చిన్నమలైకి సంబంధించి ప్రధానంగా కూడా ఒక కోళ్ల ఫామ్ ఉంది. ఆ కోళ్ల ఫామ్లోనే ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఆ ఫామ్ హౌస్ని, కోళ్ల ఫామ్ని రెండింటిని కూడా ఈ ధనలక్ష్మి అనేటువంటి మహిళకి ఆయన రెంట్కి ఇచ్చాడు. అలాంటి సందర్భంలో 2-3 సార్లు ఆమెని అతను అక్కడికి పిలిపించి బెదిరించి అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఈ మహిళ అయితే మాత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం, దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం ఆ మహిళ నుంచి కేసు తీసుకోవటమే కాకుండా ఈ మెడికల్ ఎగ్జామ్కి పంపించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా అతనైతే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రధానంగా కూడా ఆయన్ని అయితే మాత్రం ఆ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో అయితే ఈ చిన్నమల్లయ్య అయితే అబ్సెంట్స్ అయిపోయిన పరిస్థితి కనపడింది. అజ్ఞాతంలోకి వెళ్ళటం జరిగింది. దీనికి కొంతమంది పోలీసు అధికారులు సహకారం అందించారు అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చినటువంటి ఈ నేపథ్యం. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఇక ఆయన్ని పట్టుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించాడు. అయినా కూడా ఆయనైతే ఇప్పటివరకు కూడా ఆయనైతే కనపడినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ అత్యాచారానికి సంబంధించినటువంటి కేసు ఉందో దానికి తనకి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టుని, సుప్రీంకోర్టుని చిన్నమలై ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత ఆ 2 కోర్టులో కూడా కొట్టేసినటువంటి నేపథ్యంలో ఆయన లొంగిపోతాడు అనేటువంటి టాక్ అయితే నడిచినటువంటి సందర్భం అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఆయన మీద అత్యాచార ఆరోపణలు రావడంతో దాని మీద విచారణ కృష్ణారావు ఎస్పీ, పల్నాడుకు సంబంధించిన ఎస్పీ అయితే విచారణ కొనసాగించి ఆ విచారణ నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఐజీ అయినటువంటి సర్వశేష త్రిపాఠికి పంపించడం, త్రిపాఠి దాన్ని బేస్గా చేసుకొని ఈ సర్వీస్ నుంచి చిన్నమలైని రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన కోసం అని చెప్పి గాలించినప్పటికీ కూడా ఆయన అజ్ఞాతంలో వెళ్ళిపోవటం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఆయన మొన్న 3 రోజుల నుంచి కూడా కోర్టులో లొంగిపోతాడు, వినుకొండకు సంబంధించిన కోర్టులో లొంగిపోతాడని కొంత రూమర్ రావటం, ఆ తర్వాత చిలకలూరుపేటలో నిన్న లొంగిపోతాడని కూడా అనుకున్నటువంటి నేపథ్యం. అయితే వీడన్నీ కాకుండా కూడా కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకైతే మాత్రం చిన్నమల్లయ్య వినుకొండ పోలీస్ స్టేషన్లోనే లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసు అధికారులు ఎవరైనా సరే లైన్ దాటి ప్రజలతో కనుక మిస్బిహేవ్ చేసినట్లయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలిపే విధంగా కూడా ఈ చిన్నమల్లయ్యకి సంబంధించి సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం అనేది మాత్రం ప్రజలైతే హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.